హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. అందరూ బాగుండాలి, అందరిలో మేము కూడా బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను. ఈరోజు ఈడే ఏంటంటే ఈరోజు మేము శివాలయంకి వెళ్ళామండి. దీపాలు పెట్టొద్దామని శివాలయంకి వెళ్తే మేము అనుకోకుండా, అసలు అనుకోలేదు ఇవాళ మత్స్యశివరాత్రి అని. అనుకోకుండా వెళ్ళాము దీపాలు పెట్టొద్దామని. దీపాలు పెట్టిన పోతే అప్పుడే అన్నారు ఆ గుళ్ళు అన్నదానం చేస్తున్నాము, మధ్యాహ్నం రండి అని. మేమందరం అయితే గబగబుగా మంచిది. మత్స్యశివరాత్రి అంటే ఇది కార్తీక మాసం కదా, చాలా మంచిదండి. మత్స్యశివరాత్రి అంటే ఆయన శివరాత్రి అంటే చాలా పెద్ద పండగ కదా ఆయనకి. శివరాత్రి అంటే నిమిషం సౌండ్ ఆపేసిస్తాం. మత్స్యశివరాత్రి అంటే శివుడికి చాలా ఇష్టం కదా, అందుకని ఈరోజు ఏంటంటే మాసర శివరాత్రి అనమాట. ఈరోజు ఎవరికైనా దాన ధర్మం చేసినా, అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా, ఏదైనా సాయం చేసినా చాలా చాలా మంచిదండి. పొళ్ళు దానం చేసిన ఏదైనా కానీ చాలా చాలా మంచిది. శివయ్యకి ఆఖరి అంటే ఆదివారం అయిపోతుంది. ఆదివారం అమావాస్యకి ఈ నెల వచ్చి కార్తీక మాసం సంవత్సరం అయిపోతుంది. మేము అందుకే ఈరోజు పొద్దున్నే వెళ్ళాము. అంటే మన కూడా మేము సరిగా పోలేదు. ఈరోజు పొద్దున్నే దీపాలు పెట్టొద్దామని వెళ్ళాము. మేము బేలకి చాలామంది అయ్యప్ప స్వాములు, శివయ్య స్వాములు, భవానీ భక్తులు అందరూ ఉన్నారు. తర్వాత ఒక్కరు వచ్చారు. అప్పుడు గుళ్ళో స్వామి చెప్పాడు అన్నదానం అని. మధ్యాహ్నం మేము మళ్ళీ మా అబ్బాయి ఫోన్ ఎత్తుకెళ్ళిపోయాడు. లేకపోతే నేను అదంతా ఈడే తీసుకొని వద్దాం అనుకున్న గుడంతాను. చాలా మంచిదండి. ఈరోజు చేసుకోండి, ఎవరికైనా దానం చేయండి, లేకపోతే అన్నదానం చేయండి, ఏదైనా వస్త్రదానం చేయండి. వచ్చిన డబ్బులు ఉన్న చేతిలో సాయం చేసే పని అయితే చేయండి, మీకు చాలా చాలా మంచి జరగద్ది. మీరు ఏమన్నా ఈరోజు పోయి దీపాలు పెట్టేసి రండి, చాలా మంచిది. ఇదే శుక్రవారం కదా ఈరోజు. ఏదైనా అమ్మవారి గుడిలో కానీ, వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ, విష్ణు గుడిలో కానీ, శివయ్య గుడిలో కానీ, ఎక్కడైనా ఎక్కువగా శివయ్య గుడికే పోయి దీపాలు పెట్టండి. వెంకటేశ్వర స్వామి గుడికి కానీ, టెంపుల్ ఎక్కడ మీకు ఏ టెంపుల్ ఉన్నా సరే, పోలరావు గుడి కానీ, లక్ష్మీదేవి గుడికి కానీ, ఆ గుడికైనా టెంపుల్ ఉంటే వెంటనే ఏంటంటే ఈరోజు రేపు ఆదివారం లాస్ట్ అయిపోద్ది కాబట్టి ఈరోజు పోయి అందరు పోయి దీపాలు పెట్టుకోరండి. మీరు ఈ నెలంతా మీరు దీపాలు ఈ నెలంతా మీరు దీపాలు వెలిగిన వాళ్ళు ఈరోజు వెలిగించుకోండి. చాలా అసలు పొద్దున్నుంచి ఉపవాసం ఉన్న మేలేనండి. ఉపవాసం లేని వాళ్ళు పొద్దున్నుంచి ఉపవాసం ఉన్న మేలే. సాయంత్రం పోయి అందరూ దీపాలు పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? బాయ్.